రైల్లో చైన్ ఎవరు లాగారో ఎలా తెలుస్తుంది? చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అనవసరంగా చైన్ లాగితే జరిమానా పడుతుందన్న విషయం కూడా తెలిసే ఉంటుంది. మరి ఆ చైన్ ఏ బోగీలో ఎవరు లాగారో లోకో పైలట్, రైల్వే పోలీసులకు ఎలా తెలుస్తుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. మీరు ట్రైన్ని ఎప్పుడైనా నిశితంగా పరిశీలించారా? 2 బోగీల మధ్యలో నల్లటి పైపులు వేలాడుతూ కనిపిస్తాయి. అందులో గాలి ఉంటుంది. ఆ గాలి విడుదలైనప్పుడే ట్రైన్స్కు బ్రేక్ సప్లై అవుతాయి. ఆ పైపులు చైన్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే చైన్ లాగినప్పుడు ఆ పైపుల్లో ఎయిర్ రిలీజ్ అవుతుంది. అందుకే ఇష్ అనే శబ్దం వస్తుంది. గాలి పీడనం తగ్గడం వల్ల ట్రైన్ నెమ్మదిస్తుంది. దీంతో లోకో పైలట్ అప్రమత్తం అవుతాడు. 3 సార్లు హారన్ ఇచ్చి రైలును ఆపుతాడు. చైన్ సిస్టమ్కు అనుసంధానంగా ఎమర్జెన్సీ ఫ్లాషర్లు అంటే లైట్ కూడా ఉంటాయి. ఇవి ప్రతి బోగి బయట ఉంటాయి. ఏ బోగీలో అయితే చైన్ లాగారో అక్కడున్న ఫ్లాషర్ వెలుగుతుంది. దాని ఆధారంగా లోకో పైలట్, రైల్వే ఆఫీసర్లు ఆ బోగీలోకి వెళ్ళి చైన్ ఎవరు లాగారో, ఎందుకు లాగారో తెలుసుకుంటారు. సదర్ బోగీలో ఆ చైన్ను సరిచేస్తేనే ఫ్లాషర్ ఆగిపోతుంది. నెంబర్ 2, రైల్వే ట్రాక్ కింద కంకర రాళ్లను ఎందుకు వేస్తారు? ఈ రాళ్లను ట్రాక్ బలాస్ట్ అంటారు. ఇంతకు ముందు రైల్వే ట్రాక్కు మధ్యలో చెక్క దిమ్మలు ఉండేవి. ఇప్పుడు కాంక్రీట్ దిమ్మలు ఉపయోగిస్తున్నారు. వీటిని స్లిప్పర్స్ అంటారు. స్లిప్పర్స్ జరగకుండా రాళ్లను వేస్తారు. ఒకవేళ రాళ్ల మీద కాకుండా నేలపై నేరుగా ట్రాక్ వేస్తే ట్రైన్ బరువుకు ట్రాక్ కిందకి వంగిపోతుంది. అలానే వర్షం పడ్డప్పుడు నీరు వెంటనే భూమిలోకి ఇంకిపోయేందుకు, ట్రాక్ చుట్టూ మొక్కలు పెరగకుండా ఉండేందుకు ఈ రాళ్లను వేస్తారు. కొన్ని రైళ్ల స్పీడ్ వల్ల వైబ్రేషన్స్ వస్తాయి. దీనివల్ల పక్కనుండే గృహ సముదాయాలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సౌండ్లను, వైబ్రేషన్లను అరికట్టేందుకు ఈ కంకర్రాలను ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. థ్యాంక్ యూ.